రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. వారిది ప్రపంచంలోనే అత్యంత అరుదుగా సంభవించే పుట్టుక. వాళ్ళు ఇద్దరు మనుషులు, 2 తలలు, 4 చేతులు. అయితే శరీరం మాత్రం ఒకటే. ఆ ఇద్దరి శరీరాన్ని మోసేది 2 కాళ్ళు. పుట్టుక విషయంలో దేవుడు పొరపాటు చేసినా వారు ఆ దైవ నిర్ణయాన్ని డోంట్ కేర్ అన్నారు. ఒకే శరీరంలోనే ఇద్దరు చక్కగా జీవితం సాగిస్తున్నారు. అచ్చం మన వీణా వాణిలాగా. స్నోహా సింగ్, మోహనా సింగ్ ఈ ఇద్దరికి తలలు వేరు. ఆ ఇద్దరిది ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలానే 2 గుండెలు, 2 మెదళ్ళు, 2 చేతులు ఉన్నాయి. కానీ కాళ్ళు మాత్రం 2. 2003 జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపాలాని హాస్పిటల్లో జన్మించారు ఈ కవలలు. డెలివరీ చేసిన డాక్టర్ కూడా వీరిని చూసి విస్తుపోయారు. శరీరంలోని పైభాగం అంతా విడివిడిగానే ఉంటుంది, కానీ తుంటి నుంచి దిగువ భాగం మాత్రం కలిసిపోయింది. ఈ విచిత్ర జన్మాన్ని చూసి అక్కడి డాక్టర్లు అంతులేని ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ విచిత్ర కవలలకు జన్మనిచ్చిన సుజిత్ కుమార్ ఓ టాక్సీ డ్రైవర్. ఆయనకు అప్పటికే 3 కుమార్తెలున్నారు. అసలే అంతంత మాత్రం నడుస్తున్న జీవన గమనంలో విచిత్రంగా పుట్టిన ఈ కవలలను తాము పోషించలేమని సుజిత్ కుమార్ భావించారు. 2 నెలల వయసున్న వారిని వదిలి వెళ్లిపోయారు. ఈ విచిత్ర కవలల గురించి విన్న షెల్టర్ హోమ్ ఆల్ ఇండియా పింగళ ఆర్వా చారిటబుల్ సొసైటీ సభ్యులు వీరికి ఆశ్రయం ఇచ్చిన ఢిల్లీ AIMM ఆసుపత్రికి చేరుకున్నారు. వీరి తల్లిదండ్రులు వీరిని విడిచిపెట్టేశారని తెలుసుకున్నారు. అక్కడ వైద్యులతో మాట్లాడి ఆ విధి వంచితులను దత్తత తీసుకున్నారు. ప్రేమగా అక్కను చేర్చుకుని తమతో తీసుకెళ్లిపోయారు. ఈ కవలలకు స్నోహా సింగ్, మోహనా సింగ్ అని నామకరణం చేశారు. వారి పెంపకం కోసం ఆ చారిటబుల్ సొసైటీ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారి ఆలనా పాలనలో ఆ విచిత్ర కవలలు అమ్మా నాన్న లేరన్న దిగులను శాశ్వతంగా మర్చిపోయారు. మామూలు బిడ్డల్లా పెరగటమే కాదు, చక్కగా చదువుకోవటం ప్రారంభించారు. చెస్, క్యారమ్ బోర్డ్ లాంటి ఆటల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఎలక్ట్రిసిటీ విభాగంలో ITI డిప్లొమా సాధించారు. అదే క్రమంలో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు సంపాదించారు. శరీరం ఒకటే కానీ ఈ ఇద్దరు ఆలోచనలు వేరు, మాట తీరు వేరు. స్నోహా సింగ్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. అదే సమయంలో మోహనా సింగ్ కాస్తంత రిజర్వ్డ్గా ప్రవర్తించేవాడు. పని విషయంలో మాత్రం ఇద్దరు ఒకరిని మించి మరొకరు పోటీ పడేవారు. ఒకరి తల నిటారుగా ఉంటే మరొకరి తల, శరీరం వాలిపోయి తూలిపోయినట్టుగా ఉండేది. అయితే చూసేవారికి వీరి జీవితం ఎంత కష్టతరమో అనిపిస్తుంది. కానీ వారి కదలికల్లో ఇసుమంత కూడా వైవిధ్యం కనిపించేది కాదు. ఇది ఎలా సాధ్యమన్న దానికి సమాధానం వైద్యులు కూడా చెప్పలేకపోయేవారు. ఆటలాడటమే కాదు, వాహనాలను ఆ విచిత్ర కవలలు అలబోకగా నడపడం నేర్చుకున్నారు. 2 నెలల ప్రాయంలోనే తల్లిదండ్రులకు దూరమైన ఈ విచిత్ర కవలలు 18 ఏళ్ల అలవోకగా తమ జీవితాన్ని ముందుకు కదిలించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం వీరికి ఓటు హక్కు కల్పించింది. ఒకే శరీరమైన 2 వేర్వేరు ఓటర్ ఐడీలను అందించింది. అమృత్సర్లోని మనవాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విచిత్ర కవలలు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లోకి వెళ్లిన సమయంలో ఒకరు ఓటు వేసేటప్పుడు ఇంకొకరు దాన్ని చూడకుండా కళ్ళు మూసుకునేవారట. ఏదేమైనా అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే ఎంతో నిరాశగా జీవితం గడిపేవారున్న ఈ లోకంలో ఒకే శరీరంతో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న వీరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఎలా ఉండగలం? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.